సో హే గాయ్స్, వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను వీరేఖ. ఇవాళ హిట్ 3 రిలీజ్ అయిందనమాట, నాని నటించింది. సో హిట్ 1 హిట్ 2 కూడా బాగా సక్సెస్ అయినాయి. హిట్ 3 మేము చూసాం, ఎలా ఉందో మాట్లాడుకుందామా. సింహ క్రాంతి. సో ఎలా అనిపించింది మూవీ? బాగానే ఉంది, సినిమా బాగుంది. అంటే హిట్ 1 నాకు బాగా ఇష్టం. హిట్ 2 వచ్చేసరికి ఓకే ఓకే. హిట్ 3 బాగా నచ్చింది. మళ్ళీ హిట్ 3 లో అసలు నానిని ఇప్పుడు వరకు మనం చూడని విధంగా మనం చూసాం అనమాట. నాకు చాలా కొత్త క్యారెక్టర్ క్యారెక్టర్ పరంగా వీలో చూసాం ఒక సైకోపాత్ లాగా, బట్ ఇది డిఫరెంట్. దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇది 2 షేడ్స్ ఉంటాయి. సో ఇది డిఫరెంట్ ఉంది, బాగుంది. నాని యాక్టింగ్ అయితే సంపేసాడు. అసలు నేచురల్ స్టార్ నాని అని పేరు ఎందుకు వచ్చింది అనిపించేలా కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఆ ఎమోషనల్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం, ఆ కళ్ళ ఆ ఫీల్ అనేది కళ్ళ నుంచి పలికిస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. ఒక స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ స్టార్టింగ్ లో ఏదైతే కొంచెం క్రియేట్ అవుతుందో ఎండింగ్ వరకు కూడా, లాస్ట్ 10 minutes వరకు కూడా అది ఆ కనెక్షన్స్ ఏంటి అనేది లాస్ట్ 10 minutes లో చూపిస్తారు మూవీలో. సో అండ్ నీ హీరోయిన్ గురించి ఏమనిపించింది నీకు? హీరోయిన్ బాగుంది, యాక్చువల్గా శారీలో సంపేసింది, నెక్స్ట్ లెవెల్. సో సినిమాలో హీరోయిన్ దగ్గర కూడా కొంచెం సస్పెన్స్ అనేది ఉందన్నమాట. ఒక పార్ట్ సస్పెన్స్ ఉంది, అది చెప్తా. సస్పెన్స్ ఏంటని చెప్పి చూస్తారు కదా. శ్రీనిధి మనం KGF లో చూసాం కదా, ఆ రోల్ నుంచి ఈ రోల్ కి కొంచెం అమ్మాయిని ఒక మైండ్ లో ఇక్కడ కూడా ఒక షేడ్ ఉంది, 2 షేడ్స్. ఒక మైండ్ లో ఒక తనది ఇమాజినేషన్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ మూవీలో తనని చూసేసరికి కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తూ ఉంటది అనమాట. మనం ట్రైలర్ లో చూస్తాం లవ్ అనేది ఈ మూవీలో నీకు ఎలా అనిపించింది? లవ్ అనేదా? యాక్చువల్లీ హీరోయిన్ ఫస్ట్ ఆ సస్పెన్స్ లేనంత వరకు నాకేమనిపించింది అంటే, హీరోయిన్ ప్రతి సినిమాలో లానే ఒక సాంగ్ కోసం హీరోయిన్ వస్తుంది, వెళ్ళిపోద్ది. అంటే రొటీన్ మూవీ కాన్సెప్ట్ లానే అనిపించింది. బట్ ఆ సస్పెన్స్, ఆ కాన్సెప్ట్, ఆ ఇంటర్లింక్ అనేది ఎక్కడైతే లింక్ చేశాడో బాగుంది. ఆ మూమెంట్ వచ్చేటప్పుడు బాగుంది. ఇప్పుడు సినిమాలో నీకు ఏ సీన్ లో పర్ఫార్మెన్స్ చంపేశాడు రా అని చెప్పి అనిపించింది ఎక్కడ? ఎండింగ్ లో ఫస్ట్ నుంచి కూడా అసలు ఎక్కడ తగ్గలేదు, కానీ ఎండింగ్ లో ఫైట్ దగ్గర ఉంటది. ఆ ఫైట్ దగ్గర చేస్తాడా చేయడా, దాన్ని ఏం స్టెప్ తీసుకుంటాడు, అది కొంచెం చాలా సస్పెన్స్ గా ఉంటది అనమాట. ఆ మూమెంట్ నాకు నటించడం కాదు, జీవించేసేట్రా బాబు అనిపించింది. నాకు ఇంటర్వెల్ బ్లాక్ పొడిచే సీన్ ఉండిద్ది కదా, పొడిచే సీన్ దగ్గర నాని ఎక్స్ప్రెషన్ ఉండిద్ది. లైక్ మనోడు ఫైటింగ్ గానీ, అక్కడ ఆ మూమెంట్ లో జరిగే ఆ సీక్వెన్స్ మొత్తం నాని నెక్స్ట్ లెవెల్ నటించాడు బేసిక్ గా చెప్పాలి. దాంట్లో అదే ఫైట్ నాకు నచ్చింది. ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాడు వస్తుంటే తీయడానికి వస్తుంటే ఆపేసి పక్కన నెట్టేస్తాడు కదా. ఆ పెయిన్ అనేది సౌండ్ కానీ విజువల్ గానీ ఎక్కడ లేదు. కరెక్ట్ గా క్లోజ్అప్ లో నాని కళలో తెలుస్తుంది ఆ పెయిన్, అదే ఆ ఎక్స్ప్రెషన్, ఆ మూమెంట్ మొత్తం, ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం చంపేసాడు అనిపించింది. బీభత్సంగా చూపించాడు. అసలు ఫైట్ మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వైలెన్స్ ముఖ్యంగా మనం చెప్పాల్సింది రాలేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటికైతే ఎవడో తీయలేదు ఇంత వైలెన్స్. నాకు తెలిసినంత వరకు A+ అనే 18+ ఏంటి, ఏ రేటెడ్ మూవీకి న్యాయం చేసింది అయితే ఇదే. ఇప్పుడు మనం సలార్ తీసుకున్నా గానీ, ఏది తీసుకున్నా గానీ 2-3 సీన్స్ ఉంటాయి అంతే. బట్ ఇక్కడ అలా కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వైలెన్స్ ఉండిద్ది. మనం వెబ్ సిరీస్ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ అంటే, ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఉంటాయి చూసా, మూవీస్ కూడా ఉంటాయి, ఫైనల్ డెస్టినేషన్ గానీ ఇలాంటివి తీసుకుంటే గోర్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని, కొంచెం బీభత్సం. అసలు మూమెంట్స్ మనం కళ్ళతో కూడా చూడలేము. ఈ సినిమా తీసుకుంటే ట్రైలర్ లో ఒక సీన్ ఉండిద్ది, నాని కత్తి పట్టుకొని ఇలా అంటే గోడ మీద రక్తం పడిద్ది. కానీ అదే సీన్ కంటిన్యూషన్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ షిట్, అసలు బ్యాడ్ షిట్, అది మామూలు కాదు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బోల్డ్ ఉన్నాయి, అవునవును, అలాంటి బోల్డ్ ఉన్నాయి. అంటే చెప్పాలంటే యాక్షన్ లవర్స్ గానీ, వైలెన్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి కానీ
సైకోపాత్స్ కి బాగా నచ్చింది. అసలు మామూలుగా కాదనమాట. సైకోవర్స్ విభత్సంగా ఎంజాయ్ చేసేస్తారు అన్నమాట. కొంచెం లాంగ్వేజ్ కూడా కొంతమంది సైకోకి బాగా ఎక్కేస్తుంది. లేదు లేదు, లాంగ్వేజ్ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నిటికీ కామన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనోడు చేసింది ఓవర్ లేదు, తగ్గట్టుగా ఉంది లాంగ్వేజ్. నువ్వు మనకి హాలీవుడ్ మూవీస్ 90s లో చూసినా నువ్వు, అప్పుడు కూడా వాళ్ళకి ఇదే లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మన తెలుగు మూవీస్ లో ఇప్పటి వరకు ఇలాగా మొత్తం మూవీ మొత్తం కూడా లేదు. వెబ్ సిరీస్ నుంచి అలవాటైంది కదా ట్రెండ్ అంతా. వెబ్ సిరీస్ నుంచి విభత్సమైన మూవీస్ లో మాత్రం ఈ మాత్రం వాడారంటే దీంట్లోనే, దీంట్లో అంతే. అది చెప్పుకుంటే దీంట్లో మంచిగా అంటే కావాలని పెట్టినట్లేదు, జనరల్ గా వచ్చేసినట్టే ఉంది. కానీ ఆ మనిషి ఉండే ఆ మనిషి క్యారెక్టర్ అది, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అది, అంతకు మించి ఏం లేదు దాంట్లో చెప్పడం. సో ఈ మూవీలో రెండు పాటలే ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజ్ తీసుకుంటే శైలేష్ కొలను గారి డైరెక్షన్ చూసుకుంటే సినిమా మొత్తం బాగా తీసాడు. లైక్ అంటే ఇంతకు ముందు 2 మూవీస్ ఒక థ్రిల్లర్ టైప్, ఒక సైకోపాత్ కిల్లింగ్ స్ప్రీ మీద లైక్ ఈ టైప్ లో ఉండేది. కానీ ఈ సినిమా చూసుకుంటే మటుకి టోటల్ యాక్షన్ పార్ట్ ఎక్కువ, ఫుల్ యాక్షన్, ఫుల్ ఆన్ యాక్షన్. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వైలెన్స్ అనేది క్యారీ అవుద్ది. మ్యూజిక్ పరంగా మాట్లాడుకుంటే మటుకి బీజిఎం వెనకాల ఎద్దరు కొట్టేశాడు. నాకేం అంత అనిపించలేదు, ఏమో మరి. బట్ బాగుంది, బాగాలేదని నేను అన్నాను. బట్ బీజిఎం పరంగా అయితే నాకు అంత కలిసిపోయింది, ఆ సీన్ కలిసిపోయింది. అంత హై ఇచ్చే మూమెంట్ అయితే నాకేమనిపించలేదు. లేకపోతే బీభత్సమైన హాలీవుడ్ ఇలాంటి రక్త వైలెన్స్ ఉన్న మూవీస్ ఎక్కువ చూసేసో లేకపోతే ఏమో తెలియదు. కానీ నాకైతే అంత హై మూమెంట్స్ అంటే ఏం అనిపించలేదు. మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చిందంటే నేను గ్యారంటీగా ఆశ్చర్యపోయినట్టు బేసిక్. ఎందుకంటే నేను ఇంతవరకు చూసిన అన్ని హాలీవుడ్ మూవీస్ లోనే చూసేవాడిని ఇలాంటిదంతా. కొరియన్ మూవీస్ లో గానీ, హాలీవుడ్ మూవీస్ లో గానీ ఈ టైప్ మూమెంట్స్ ఉండేవి, వైలెన్స్ గానీ ఇదంతా. మన తెలుగులో అయితే ఎవరు తీయలేదు. నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కో ఒకటి వచ్చింది, మర్చిపోయాను సారీ, మార్కో ఒకటి వచ్చింది చూసాను నేను. మార్కోలో ఎమోషనల్ కంటెంట్ అంటే ఏముండదు, ఇది కనెక్ట్ అవ్వం. మార్కో సినిమా చూసినంత సేపు చూసినప్పుడు కూడా అరే ఎందుకురా బాబు, ఎందుకు నరికేస్తున్నాడు రా, ఎందుకు చూపిస్తున్నాడు రా అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప. కానీ ఈ సినిమాలో చూసుకుంటే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాం అనమాట. ఎమోషనల్ ఉండడం వల్ల ఈ హింస ఏదైతే ఉందో అది మనకు అంత అనిపించదు. నరుగుతూ ఉంటాడు కొంచెం, అంటే చూసినప్పుడు ఆ నరకడానికి జస్టిఫికేషన్ ఉంది బేసిక్ గా. ఆడు ఇలా నరకడంలో తప్పు లేదురా అనేదానికి అసలు బీభత్సం అనమాట. రక్త చరిత్ర మామూలుగా లేదు అసలు. కనెక్ట్ అవుతాం, ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఎంత నరకుడు ఉన్నా చూడొచ్చు. అది ప్రూవ్ చేసింది బేసిక్. ఆ పాయింట్ అయితే శైలేష్ కొలను గారు బాగా ప్రూవ్ చేశారు, బాగా చూపించారు కూడా. కనెక్ట్ అవుతాం మనం బేసిక్. ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఈ ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు, ఏమవుతుంది అన్న పాయింట్లన్నిటిని ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో ప్రతిదీ కనెక్ట్ ఎండింగ్ కనెక్ట్ అయిన తర్వాత ఓకే ఇది నరకడంలో తప్పే లేదు, ఇలా చేయడంలో కరెక్ట్, 100% కరెక్ట్, ఆ ఫీల్ అయితే కంపల్సరీగా వచ్చింది. అండ్ గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఆయన పేరు ఏదో ఉండి ప్రవచనాలు చెప్తారు కదా, ఎస్, అది టైమింగ్స్ కానీ అంత బాగా వచ్చింది. నేను బేసిక్గా ట్రైలర్లో చూసినప్పుడు అసలు ట్రైలర్ కి ఆయన మాటలకి సంబంధం ఉందా లేదా అంటే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అవసరమా ఆయన్ని తీసుకొచ్చి దీంట్లో ఇంత వైలెన్స్ ఉన్న మూవీలు ఇంక్లూడ్ చేయడం అవసరమా అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత బెస్ట్ మూవ్ అనిపించింది నాకైతే. అది పెట్టడం మటుకి సపరేట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు. అదే చెప్పారు కదా ఆల్రెడీ, నేను చూసిన ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు నాని గారు ఎవరు చెప్పారు, అదే తగ్గట్టుగా మేము చెప్పించుకున్నాయి, మనం పర్సనల్ గా యూజ్ చేసింది బయట వీడియోస్ లో కాదని చెప్పారు ఆయన. యాప్ట్ ఉంది, జస్టిఫికేషన్ అయితే ఉంది సినిమాలో. మళ్ళీ అదే సేమ్ ఆయన వాయిస్ లాస్ట్ లో వస్తుంది చూడు, ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు, అది ఇంకా బాగుంది. అదే బాగుంది. పాటల అదే చెప్పాను కదా, నేను ఫస్ట్ హీరోయిన్ తో మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి, రెండు కూడా ఉంటాయి అంతే. వాళ్ళకే ఉండాలి కదా, లేకపోతే ఐటమ్ సాంగ్ పెడదాం. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ పెడితే నాకు తెలిసి టిపికల్ తెలుగు మూవీ అయిపోద్ది, టిపికల్ తెలుగు కమర్షియల్ మూవీ అయిపోద్ది. ఇంట్రడక్షన్ సాంగ్ లాగానే అలా లేదు, హీరో హీరోయిన్ 2 సాంగ్స్ ఉన్నాయి. నాకు సెకండ్ సాంగ్ బాగా నచ్చింది, సెకండ్ సాంగ్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆ కమర్షియాలిటీ కూడా ఉంది, కాకపోతే దాంట్లో మెర్జ్ అయిపోయింది, తెలియలా బేసిక్ గా. ఇది ఒక సపరేట్ జానర్ అనొచ్చు. అంతే. నానిలో ఈ యాంగిల్ అన్నది మనం
ఇంత సైకోపాత్ క్యారెక్టర్ అన్నది చాలా అంటే బాగా చూపించారు. నాని ఇంతకు ముందు నాని గారు చెప్పాలంటే ట్రై చేశారు. దసరా ఒకటి, వి ఒకటి, మాస్ మూవీస్, ఇంకోటి ఏదో మూవీ ఉండేది నాకు తెలిసి మాస్ మూవీస్ అది వేరు, చేశారు. ఇది కొంచెం చాలా ఇది డిఫరెంట్ టోటలీ డిఫరెంట్. ఇది వేరు అసలు. దీని వరకు సపరేట్ గా పెట్టుకోవచ్చు అంతే. అంటే నానినైతే కొత్త యాంగిల్ లో నిజంగానే ట్రైలర్ లో అంటారు కదా ఆయన, ఇంతవరకు క్లాస్ ని చూసి దాసేసాను సమ్ ఇప్పుడు ఒరిజినల్ బయటికి తీస్తానని చెప్పి చూస్తారు నిజంగానే జనాలు అని నిజంగానే చెప్పి. నిజంగానే ఒరిజినల్ బయటికి తీసినట్టే ఉంది. ఒక కొత్త యాంగిల్, ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పుకోవచ్చా లేదా నాకు తెలియదు. బట్ తెలుగులో అయితే ఇది కొత్త అటెంప్టే. ఇంత హార్డ్ కోర్ వైలెన్స్ ఉన్న మూవీ అయితే నేను ఎక్కడ చూడలేదు తెలుగులో. నాకైతే ఏమనిపించింది అంటే వైలెన్స్ చూసినంత సేపు కొన్ని సీన్స్ వచ్చే దగ్గర కళ్ళు అడ్డు పెట్టేసుకున్నా, ఇలా పెట్టుకుని చూసాను, పెట్టుకొని ఎటు చూస్తుంది. అదే ఇలా చూస్తున్నాను. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం అదే మ్యాజిక్. చూస్తున్నంత సేపు బాబోయ్ ఏంటి ఇలా నరికేస్తున్నాడు, ఇలా బాబోయ్ ఇంత వైలెన్స్ అవసరమా అని చెప్పి సీట్ కి ఇలా అంటుకుపోయిన సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ మూవీ అది ఏదైతే కనెక్షన్స్ చూపిస్తాడో ఓకే అస్సలు విభత్సం మామూలుగా లేదు. ఈ కనెక్షన్స్ వల్ల ఆ వైలెన్స్ బాగుంది అని చెప్పి అనిపించింది నీ అన్నమాట. ఫీలింగ్ ఏంటి సినిమా? అంటే ఒకటి ఒక సెన్సిటివ్ కంటెంట్ ని తీసుకొస్తారు కదా, అక్కడ చాలా ఎక్కువ ప్రెజర్ అనేది తీసేసుకుని ఏమైపోతుంది, అవుతుందా లేదా, అది ఎలా 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 అని చెప్పి కాపాడతాడా లేదా? అది ఆ ఎమోషన్ పలకీయడం కోసమే అది పెట్టారు. అది ఇప్పుడు అంటే విలన్ ఒక మాట చెప్తాడు బేసిక్ గా సినిమాలో, ఏంటంటే ఒక లైన్ అనేది క్రాస్ చేయకుండా ఒక లైన్ ఉండిద్ది, మనుషులు ఒక లైన్ ఉండిద్ది, ఈవెన్ మనకు కూడా ఒక లైన్ ఉండిద్ది, మనలాంటి వాళ్ళకి కూడా ఒక లైన్ ఉండిద్ది. ఈ రోజు మనం ఆ లైన్ క్రాస్ చేస్తున్నాం అని చెప్పి ఆ సీన్ ఎప్పుడైతే చూపిస్తాడో అసలు జుయ్యని కంట్లో నీళ్ళు తిరుగుతాయి. కాదురా ఇది అంటే నేను బేసిక్ గా నా యాంటిసిపేషన్ ఎలా ఉందంటే ఆడు ఏం చూపిస్తాడా అక్కడ స్లో మోషన్ లో మూమెంట్స్ ఉంటాయి, ఏదో తీసుకురావడం అంతా జరుగుతూ ఉంటది కదా. అసలు వీళ్ళు కూడా క్రాస్ చేయని లైన్ అంటూ ఏంటి ఏముంటదని చెప్పేసి ఓకే వాడు కేజ్ లో తీసుకొచ్చాడు కాబట్టి నాని పెట్టుంటది కదా నానిది, అదేమో అనుకున్నా నేను. తెలిసిపోయి ఉంటది వీడికి, సో అది తెలిసిపోయిందని చూపించడానికి దాన్ని తీసుకొచ్చాడేమో. అంటే బేసిక్ గా ట్రైలర్ లో చెప్తాడు ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ట్రైలర్ లో చూపిస్తాడు. బట్ ఇది ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇక్కడికి ఈ పొజిషన్ లో తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారనే పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ నుంచి పోలీసుల దగ్గర నుంచి అది వెళ్తది కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాడు పట్టుకొని ఉంటాడు దాన్ని, ఇదంతా తెలుసుకొని ఉంటాడు ఈ టైప్ లో అనుకున్నాను. కెమెరాలు ఏమైనా బట్ అది తీసాక చూస్తే అది చూసి కొంచెం షివర్ వచ్చింది నాకైతే. ఈ మూమెంట్ ఈ సీన్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు, సెంటిమెంటల్ అవుతారు, కనెక్ట్ అవుతారు. బేసిక్ గా నేనైతే బీభత్సం అన్ని రకాల మనకి ఉంటాయి కదా. వాడు కరెక్ట్ గా ఆ సభలో తలనరికేస్తాడు చూసావా, హై మూమెంట్ ఇక్కడ కూడా. కాకపోతే ఇది కొంచెం వైలెన్స్. సాంగ్స్ బాగానే ఉన్నాయి, నేను ఫస్ట్ టైం రెండు, కానీ నాకు సెకండ్ సాంగ్ బాగా నచ్చింది, నీతోనేనా అని. నువ్వేనా నీతోనేనా ట్రైన్ లో సాంగ్ అయితే చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో కకృతి పడకూడదు అంతే. సినిమా చూస్తున్నాను సేపు కకృతి పడకూడదు, కకృతి పడితే ఏం చేస్తారు. నెగిటివ్ ఎక్కడన్నా అనిపించింది? నెగిటివా? మ్యూజిక్ పరంగా నాకు నెగిటివ్ అనిపించింది, అండ్ క్యామెరాస్ పరంగా హై లేదు. ఇప్పుడు హిట్ 2 చూసుకుంటే క్లైమాక్స్ లో నాని ఎంట్రీ హై వచ్చింది నాకు. బేసిక్ హై మూమెంట్ ఉంది ఇందులో. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, లీక్ అయిపోయింది కూడా అది, కార్తీ గురించి. అంత హై మూమెంట్ అయితే ఏం అనిపించలేదు. ఆయన అంటే హిట్ 2 బేసిక్ గా ఓకే, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఇది కాబట్టి, వైలెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి హిట్ 2 లో నిజంగానే వైలెన్స్, అందుకే అంత హై వచ్చింది. బట్ ఇక్కడ మన కార్తీ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేయకూడదు, చూడాలి. ఆ హిట్ 4 అంటే 4th కేసు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో అది పక్కన పెట్టేస్తే ఇంకొక క్యామియో ఉండిద్ది, ఆ క్యామియో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కాకుండా 3 అంతే కదా. అంటే హిట్ 1 లో నుంచి కాదు ఫస్ట్ ఒకరు వస్తారా, అవును, నెక్స్ట్ ఇంకొకరు వస్తారా, దాన్ని తీసుకొని
కర్ర తీసుకొని వస్తారు. విజిలైన్ గానీ ఇంకోరు వస్తారు కదా. అవునవునవునవునవును, అది మర్చిపోగలరు బేసిక్ గా. మర్చిలేదు లేదు, అది నాకు బాగా నచ్చింది ఆ మూడు cameo. క్యామియోల్లో నాకు తెలిసి విజిలేయంగా వచ్చిన వాళ్ళే క్యామియో అనే హైలైట్ నన్ను అడిగితే. బాగుంది. అరుపులు థియేటర్ లో అరుపులు మనకి ఎక్కువ అరుపులు వినిపించినాయి అదే, దానికి. అరుపులు కూడా అప్పుడు వినపడ్డాయి. అవును. నాకు నెగిటివ్ అనిపించింది క్యామియోస్ దగ్గరే. అదే. నేను బయటకు నేను వచ్చాక అదే చెప్పా కదా, basic గా- cameo ఇది వచ్చుంటే ఇంకా హై వచ్చుండేది బేసిక్ గా నేను చెప్తున్నాను కదా, క్యామియోస్ పరంగా అంటే క్యామియోస్ లేకపోయినా సరిపోయేదేమో సినిమాలో. అవును. సింక్ అయ్యేది నన్ను అడిగితే క్యామియోస్ లేకపోయినా పర్లేదేమో సినిమాలో. బానే ఉండేది. బట్ వచ్చిన క్యామియోలో అంత హై అదే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ గా. అంటే ఆ సైకోపాత్ బేసిక్ గా ఏంటంటే క్యామియో అనగానే ఆల్రెడీ ఒక లీక్ అనేది వచ్చింది కాబట్టి మన తాతగారు వల్ల కార్తీ అని అందరికీ తెలుసు కాబట్టి నేను అదే ఎలాగో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, యాంటిసిపేషన్ పెద్ద ఏం లేదు కదా. సో ఈ కొత్త క్యామియో వచ్చేసరికి కొంచెం ఉంది, బట్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. నేను క్యామియో ఎక్స్పెక్ట్ చేసింది ఫైట్ లో ఎక్స్పెక్ట్ చేసిన కార్తీది. నేను అంతే, నేను అదే బట్ ఎక్స్పెక్ట్ అది చేసాను. అది సింపుల్ గా తేల్చేసారు దాన్ని అంత. అదే ఎండ్ కార్డ్స్ లో అది కూడా ఎండింగ్ కూడా మనకి చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది. ఖైదీలో ఆ గన్ను పట్టుకొని వస్తాడు చూడు, ఆ టైప్ లో వస్తాడేమో అని చెప్పాను. హై మూమెంట్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ లేదులే, అయిపోయిందిలే. నాకు వీళ్ళు ఫీమేల్స్ లో బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే, ట్రైలర్ లో నాని చంపేస్తాడు కదా, యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నా ఈ మాట అని చెప్పి అమ్మాయి. అవును, ఆ అమ్మాయి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అసలు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేదు నాని డామినేట్ చేసిన అనిపించలేదు. దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు చూడు, ఎక్స్ప్రెషన్ మాత్రం చంపేసింది, అసలు మామూలుగా లేదు. చాలా బాగా నటించింది. చాలా బాగా. ఓకే, దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా కూడా స్పాయిలర్స్ వెళ్ళిపోతాయి. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము స్పాయిలర్స్ ఎక్కడ లీక్ చేయలేదు. ఇంకొక థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ మటుకి కొంచెం చూసుకున్నారు సినిమాకి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, తర్వాత అలవాటు అయిపోద్ది, ఆ తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆలోచించి వెళ్ళండి. అలా నేను అన్నాం, బట్ ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉండిద్ది. వైలెన్స్ నచ్చే వాళ్ళు అయితే మటుకి కంపల్సరీగా వెళ్ళండి మూవీ. ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయితే మాత్రం వెళ్ళే ముందు ట్రైలర్ చూసి మాత్రం వెళ్ళండి. ట్రైలర్ లో మాక్సిమం ట్రైలర్ లో చూపించేసాడు ఆల్రెడీ. ఏ రేటెడ్ అనగానే అర్థం చేసుకోవాలి ఇంకా వైలెన్స్ ఉండిద్ది అని. కాకపోతే ఏంటంటే వైలెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 2 మెట్లు ఎక్కువ ఉండిద్ది, తక్కువ అయితే ఉండదు. అంటే అది సినిమాలో అంతే. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఎక్కువే ఉండిద్ది తప్ప తక్కువ అయితే ఉండదు, అది మట్టి గ్యారెంటీ. ఓవరాల్ గా ఎలా అనిపించింది మూవీ? నాకు ఓవరాల్ గా మూవీ అయితే 5 కి 4 ఇస్తాను నా రేట్. నేను 5 అంటే 5 ఇయ్యచ్చు, బట్ లాస్ట్ లో ఆ క్యామియోస్ నన్ను అంత అనిపించలేదు. సో 4.5. ఓకే, అక్కడ కొంచెం. నువ్వు? నాకు ఎందుకో కొంచెం హీరోయిన్ డే కొంచెం తగ్గింది అనిపించింది. నాని డామినేట్ చేస్తాడు, నాని రోల్ వేరు, హీరోయిన్ రోల్ వేరు కదా. కానీ నాకు హీరోయిన్ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నానేమో కానీ హీరోయిన్ అంత అనిపించలేదు. అమ్మాయిలు కదా ఎక్కువగా, అంటే బేసిక్ గా హీరోయిన్ పెట్టుకున్న బొట్ల మీద చేసిన కాన్సన్ట్రేషన్ సినిమా మీద చేసుంటే సేమ్ బొట్లు. అదే చీరతో వచ్చిన ప్రతిసారి కూడా ఒకటే కమ్మలు పెట్టుకుంటారు. అదే ఆ బొట్ల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సినిమా మీద పెట్టుంటే తెలిసేది. అసలు భయపడుతూ నేను ఇలా చూసాను, నేను మూవీ చూసాను. నేను మూవీ నాకు బాగా నచ్చింది. వైలెన్స్ ని కొంచెం బాబోయ్ ఇదేంటి ఇలా ఇదేంటి అనుకుంటూనే ఆ కనెక్టింగ్ పాయింట్స్ దగ్గర నుంచి కూడా బాగా కనెక్ట్ అయింది. మూవీ నచ్చింది, చాలా బాగుంది. సో రేటింగ్ ప్రకారం అంటే 5 కి 4.5. ఆ 5.5 కూడా ఎందుకు తగ్గింది అని అంటే హీరోయిన్ విషయంలో గానీ, ఆ మ్యూజిక్ ఓన్లీ నాకు 2 పాటలే ఉన్నాయి అందులో. అది ఐటమ్ సాంగ్ పెడదామండి పాటల కోసం. చారి గారు, నువ్వు యూట్యూబ్ చారి గారు పాటల కోసం we will do one thing. శైలేష్ కొల్ల గారు గుర్తుపెట్టుకోలేదు. శైలేష్ కొల్ల గారు ఈసారి మీరు ఐటమ్ సాంగ్ పెట్టండి, మా వాళ్ళకి నచ్చలేదంట, సాంగ్లు తక్కువైనాయంట. ఐటమ్ సాంగ్ అయితే మా అనుబేబీని పెడితే అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, అనుబేబీ అనిరుద్ధ్ ఇంకా అన్ని సినిమాలకు అనిరుద్ధ్ అంటే అవదు, బాగుంటది. ప్రతి సినిమాలో మహేష్ బాబు యాక్ట్ చేయాలంటే అవదు. ఈ మూవీ రేటింగ్ ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చేయండి. ఎవరైనా ఇంకా మూవీ చూడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసొచ్చి కింద కామెంట్స్ లో తెలియజేయండి. బై బాయ్.